హౌ కెన్ వి డిటర్మైన్ దట్ ఇనాక్ డిడ్ నాట్ డై? సో ఆ విషయంలో కొంత వివరణ కావాలని కోరుతున్నాను. How can we determine? We can't. So we are talking about incident. We are talking about an incident that happened thousands of years ago. వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ని డిటర్మిన్ చేయడానికి కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క హిస్టారికల్ ఈవెంట్ని నేను డిటర్మిన్ చేయలేను. నేను డిటర్మిన్ చేయగలనా? మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారని డిటర్మిన్ చేయగలనా నేను? ద ఓన్లీ వే ఐ కెన్ డిటర్మిన్ ఈజ్ బై లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. నాకు ముందు నా 10th జనరేషన్ ఉన్నటువంటి గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ యాక్చువల్గా కెన్ ఐ డిటర్మిన్? హిస్టారికల్ రికార్డ్స్ లేవు ఆ టైంలో. బర్త్ సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ లేదు ఆ టైంలో. అంతెందుకు యాక్చువల్గా మన తల్లిదండ్రులు, మా ఫాదరు ఎప్పుడు పుట్టారు అనేటువంటిది వాళ్ళకి ఎవరో వేస్తే వచ్చినటువంటి బర్త్‌డే గాని, యాక్చువల్‌గా నిజమైనటువంటి బర్త్‌డే మన పేరెంట్స్‌కి ఉండదు చాలా మందికి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లేదు ఆ టైంలో. సో నేనేమంటున్నానంటే, వి నీడ్ టు అండర్‌స్టాండ్ కొన్ని ఇన్సిడెంట్స్, హిస్టారికల్ సర్కమ్‌స్టాన్సెస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో అన్నిటికీ మనకి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ బైబిల్‌లో ఉన్నటువంటి కోర్ బిలీఫ్స్, కోర్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే బిబ్లికల్ నేరేటివ్ ఇది లేకపోతే కుప్పకూలిపోతుంది అనేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటికీ యాక్చువల్‌గా దేవుడు కృపాసహితంగా మనకి ఎవిడెన్స్‌ని ఇవ్వటం జరిగింది. వి డోంట్ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్ ఫర్ ద బైబిల్, బట్ వి హ్యావ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఫర్ ద బైబిల్. బైబిల్‌కి మనకి ప్రతి విషయానికి, ప్రతి అక్షరానికి ఎవిడెన్స్ లేదు మనకి. ఎందుకంటే అప్పుడు ఫెయిత్‌కి తావు లేదు. విశ్వాసానికి తావు లేదు. బట్ గాడ్ యాక్చువల్లీ హాస్ గివెన్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఫర్ అస్. చాలినంత ఎవిడెన్స్‌ని ఇచ్చాడు. కాబట్టి ఆ చాలినంత ఎవిడెన్స్‌ని మనం తీసుకొని దాని పట్ల మనం మనసు లగ్నం చేసి, మన జీవితాలను కమిట్ చేసుకొని ఆయన విశ్వసించేటట్టుగా. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ క్రూషియల్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్‌స్టాండ్. చాలా మందికి ఉన్నటువంటి ఇదేంటంటే, ఒకసారి భాస్కర్ రాజ్ గారితో మాకు జరుగుతుంది. అంటే పర్సనల్‌గా అంటే వి మెట్ ఇన్ ఎ జూమ్ కాల్. ధర్మ మార్గం భాస్కర్ రాజ్ గారు. ఆయనతో నేను ఒక మాట అన్నాను. హిందూయిజంని నాశనం చేసేటట్టు ఉన్నారండి అని. అదేంటండి అంత మాట అన్నారని. నేను అవును కదండీ! మీరు ప్రతి ఒక్కదానికి హిందూయిజంలో ప్రూఫ్ ఇస్తానంటున్నారు. గుడులంటే ఒక వైబ్రేషన్ అని, మ్యాగ్నెటిక్ స్పేసెస్ అని, ఏదో ఒక సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు మీరు. అసలు రిలిజియన్‌లో ఉన్నటువంటి బ్యూటీని లాగి పారేస్తున్నారు గదా! దాన్ని సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అసలు ఆ రిలిజియన్‌లో ఉన్నటువంటి మిస్టరీని, ఆ బ్యూటీని ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ప్లేస్‌కి సో, ప్రకాష్ యూ అండర్‌స్టాండ్ ఇట్ వెరీ వెల్. హ్యాపీ హాలిడేస్‌ని యూ ఆర్ రన్నింగ్ ఇట్. రైట్? సో, బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని సైంటిఫిక్ ఈక్వేషన్స్‌లో పెడితే, డు యూ థింక్ యాక్చువల్‌గా మీరు మీ వెబ్‌సైట్‌లో సైంటిఫిక్ ఈక్వేషన్స్ పెడతారా బ్యూటిఫుల్ ప్లేస్‌కి? లేతే బ్యూటిఫుల్ ప్లేస్‌కి ఉన్నటువంటి ఈస్థెటిక్ బ్యూటీని డిస్‌ప్లే చేస్తారా జనాల్ని అట్రాక్ట్ చేయటానికి? బ్యూటీ అన్న ఖచ్చితంగా. బ్యూటీ. హౌ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ బ్యూటీ ఇన్ ఈక్వేషన్స్? కాంట్. సో, ఒకవేళ అది ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని తీసేస్తున్నాం మనం. చక్కటి గోళీ సోడాని తాగటం వేరు. ఆ గోళీ సోడాకు అందులో ఉన్నటువంటి కెమికల్స్‌ని చెప్పటం వేరు. తప్పని చెప్పట్లేదు. అందులో ఉన్నటువంటి కాంపౌండ్స్ అన్నీ కార్బన్ కాంపౌండ్స్ ఎంతున్నయి, ఆక్సిజన్ ఎంతుంది అని గోళీ సోడాలో వాటిలన్నిటిని గురించి చెప్తే అది కాదు గదా! బ్యూటీ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో సేటింగ్ ఆఫ్ ఎ థర్స్ట్. నా దాహం తీరటం, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, రుచిని నేను ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేటువంటిది ఆ కాంపౌండ్స్ పేరు తెలుసుకుంటే వచ్చేది గాదు. రైట్?
సో నేనెందుకు ఈ మాటను చెప్తున్నానంటే, వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఎవిడెన్స్‌ని భాస్కర్ రాజ్ గారితో ఇదే మాట చెప్పాను. ఏంటంటే, యూ ఆర్ టేకింగ్ ఔట్ ద బ్యూటీ ఔట్ ఆఫ్ రిలిజియన్. అండ్ దట్స్ వై యూ ఆర్ ట్రైయింగ్ టు గివ్ మీ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ప్రతి ఒక్కదానికి ఇస్తే గాని నేను నమ్మననే స్టేజ్‌కి తీసుకెళ్తున్నారు మీరు. నో, వి డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ ద బైబుల్. వి సే ఎక్కడైతే దేవుడు మనకి ఎవిడెన్స్‌ని అనుమతించారో, ఎంతవరకైతే అనుమతించారో, అంతవరకు మనం వెళ్తాం. అంతవరకు మనం బయటికి తీసుకొచ్చి చెప్తాం. కానీ ఎక్కడైతే మనకి ఎవిడెన్స్ లేదో, వి డోంట్ హావ్ ఎవిడెన్స్ బికాజ్ హిస్టారికల్ సర్కమ్‌స్టాన్సెస్ పాసిబుల్ కాదు. బట్ వి నో వన్ థింగ్, జినియాలజీని ప్రిజర్వ్ చేశారు. ఈనాక్ అనేటువంటి ఒక పర్సన్ జినియాలజీని ప్రిజర్వ్ చేశారు. ఎవరు ప్రిజర్వ్ చేశారు? వాళ్ళ యొక్క గ్రేట్ 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 గ్రాండ్ సన్స్, గ్రాండ్ చిల్డ్రన్ యాక్చువల్‌గా జినియాలజీని ప్రిజర్వ్ చేశారు. సో అండ్ దాట్స్ వై వీ కెన్ బిలీవ్ దట్ ఈనాక్ ఎగ్జిస్టెడ్. సో ఈనాక్ యాక్చువల్‌గా తనకి ఏం జరిగిందనేటువంటిది అందరూ చచ్చిపోయారు. చచ్చిపోయినటువంటి వాళ్ళని చూసారు. ఈనాక్ చచ్చిపోవటం అనేటువంటిది ఎవరు చూడలేదు. ఈనాక్‌ని యాక్చువల్‌గా దేవుడు తీసుకోవటం అనేటువంటిది దట్స్ వాట్ దే హావ్ విట్నెస్డ్ అబౌట్ ఈనాక్. ఎవరు విట్నెస్ చేశారు? ఈనాక్ వాళ్ళ సంతతి, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ దాన్ని విట్నెస్ చేసి మనకు ప్రెజెంట్ చేసినటువంటి సీన్ అది. కాబట్టి వి టేక్ ఇట్ యాక్చువల్లీ యాస్ పార్ట్ ఆఫ్ ద విట్నెసింగ్. సాక్ష్యంగా తీసుకుంటాం మనం దాన్ని. బట్ వి డోంట్ హ్యావ్ ఇట్ వి డోంట్ హ్యావ్ ఇట్ దాన్ని ఎట్లా డిటర్మిన్ చేస్తాం కంపల్సరీగా అనేటువంటిది ప్రాబబ్లీ నాట్ ఎ రైట్ వే టు గో.